హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు మా అక్క మా మమ్మీ జుట్టు మీద ప్రయోగాలు చేస్తుంది. మా మమ్మీకి ఉన్నది గింత జుట్టు, ఇంకా దీని మీద ప్రయోగాలు చేస్తుంది మా అక్క. ఇంక ఈ జుట్టు కూడా ఊడిపోద్దేమో. అక్క ఏ మోడల్ ఇది? సైడ్ రోల్ అంట. మరి మా మమ్మీ పాపం వేయించుకుంటుంది. అవతల బరుగడ్లకు నీళ్ళు పెట్టాలన్నా కానీ మా అక్క పట్టుబడి మరీ వేస్తుంది. ఇంకేమోలే అని మా మమ్మీ కూడా ఒప్పుకుంది వేయడానికి. నేను ఎప్పుడే సైడ్ రోల్కి తీసింది జుట్టు. పాపం మా మమ్మీ ఏం నవ్వలేక ఏడవలేక అట్టనే కూర్చుంది పాపం. మొన్ననే ఇదిగోండి కొంచెం జుట్టు కట్ చేసింది, పెరిగిద్దని. కొంచెం పెరిగిందనమాట. ఇదిగోండి ఇందాక కొంచెం జుట్టు పక్క తీసిందిగా, మళ్ళీ దాంట్లోనే మళ్ళీ హాఫ్ చేసింది. దీన్ని ఏం చేస్తుందో ఇప్పుడు రోల్ చేస్తుంది. మరి ఆ మిగతా జుట్టు ఏం కావాలో. ఈ జుట్టు సరిపోలేదట్టుంది, మళ్ళీ పక్క నుంచి ఇంకొంచెం తీసుకొని దాన్ని కూడా రోల్ చేస్తుంది. మా అక్క హాస్టల్కి పోయే ముందు అసలు నార్మల్గా అల్లుకోవడం కూడా రాదు. ఇప్పుడు చూడండి హాస్టల్కి వెళ్ళి మొత్తం నేర్చుకొని ఇప్పుడు మా మమ్మీ జుట్టు మీద ఎట్ట ప్రయోగాలు చేస్తుందో. నా మీద కూడా చేసేది, కానీ మనకు భయం, అందుకే మమ్మీయే బలైద్ది ఎప్పుడు పాపం. ఇంకోండి ఇది బేబీ హెయిర్, అందుకే మొత్తం లేస్తుంది. ఎన్నో స్టెప్పులు తీస్తుంది. మరి మీకెవరికన్నా హెయిర్ స్టైల్ మంచిగా వేయించుకోవాలంటే మా ఇంటికి రండి. ఒక్క హెయిర్ స్టైల్కి 100 రూపీస్, మంచి సేల్. ఇంకోండి రోల్ చేయడం అయిపోయింది అనుకుంటా, క్లిప్స్ పెడుతుంది. ఇంకా ఇంకోండి క్లిప్ ఆగట్లేదేమో, నన్ను ఫ్లక్కర్ తెమ్మనేది. ఇదిగోండి నేనైతే చిన్న ఫ్లక్కర్ని తెచ్చేసాను. ఇంకోండి మరి ఇటు నుంచి కూడా సగం జుట్టు తీసుకొని రెండింటిని కలిపిద్దాం అనుకుంటా. మా మమ్మీ పాపం రోల్ చేయడం అయిపోయింది, ఫ్లక్కర్ పెడుతుంది. ఇంకోండి సైడ్ రోల్ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్కి అల్లుతుంది అన్నమాట ఇంకా జుట్టు మొత్తాన్ని. ఇంకోండి అల్లడం కూడా అయిపోయింది. ఇంకా రబ్బర్ పెట్టింది. ఈ రబ్బర్ పెట్టే మధ్యలో మా మమ్మీకి మా అక్కకి వార్ జరిగింది. మాకేమో ఈ రబ్బర్ బాగాలేదు, ఇది వద్దు అని. మా అమ్మ ఏమో ఏం కాదులే పెట్టు అని మా అమ్మ. ఏంది ఇంకోండి ఈ బేబీ హెయిర్ మా అక్క ఫంక్ లాగా దిద్దుంది. మా మమ్మీ ఏం వద్దని. ఇంకోండి హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది. లాస్ట్కి మా మమ్మీకి ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇదిగోండి లాస్ట్కి అయితే జడ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ హెయిర్ స్టైల్ మమ్మీకి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.